ఉత్తమమైనది, మేలుకరమైనది ఏదైనా ఉంది అని అంటే అది కేవలము దేవుని వాక్యము. అలాగే ఈ ప్రపంచంలో ఉత్తమమైనది క్రైస్తవ్యం. కనుక మనమందరము కూడా క్రీస్తును అంగీకరించి క్రైస్తవులుగా రక్షణ అనే మార్గంలోనికి మనం ప్రవేశించాం. రక్షణలోనికి మనం వచ్చాం బాప్తిస్మం ద్వారా. దీనికంటే ఈ ప్రపంచంలో రక్షణ ఇంకేది లేదు. ఈ రక్షణ, ఈ ప్రపంచ మానవాళికి రక్షణ ఎలా వచ్చింది అనంటే క్రీస్తు శిలువ మరణం ద్వారా, ఆయన మరణ పునరుత్థానం ద్వారానే ప్రపంచ మానవాళికి రక్షణ అనేది రావడం జరిగింది. క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనమందరము కూడా క్రీస్తు బోధలో ఉంటున్న మనము సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించేవారుగా క్రైస్తవ సమాజం ఉండాలి. కానీ ఈరోజు అనేక క్రైస్తవ సమాజంలో మనం చూస్తే సంఘాలుగా లేదా బోధకులుగా లేదా భక్తులుగా ఉంటున్నటువంటి వారు మరి సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగానే బోధిస్తున్నారా అని మనం ఆలోచిస్తే అది మనందరికీ అర్థమైన విషయమే. కనుక బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని, దాని యొక్క గొప్పతనము ఎప్పుడు మనకు అర్థమవుతుంది, వాక్యం యొక్క డెప్త్ ఎప్పుడు మనకు అర్థమవుతుంది అని అన్నప్పుడు మనం పరిశీలించినప్పుడే మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు ఒక మాట చూపించి నేను నా పాఠ్యభాగంలోనికి వెళ్తాను. సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. ఈ మాట పలికినది ఎవరు, లేదంటే రచించినది ఎవరు అనంటే మహాజ్ఞాని అయినటువంటి రాజు అయినటువంటి సొలొమోను గారు. ఆయన ఏమని మాట్లాడుతున్నారు అనంటే సంగతి మరుగు చేయుట దేవునికి ఘనతట. ఏదైనా ఒక సంగతిని మరుగు చేయడం లేదంటే రహస్యంగా ఉంచడం అది ఘనత అవుతుందా? ఒకసారి ఆలోచించండి. ఏదైనా ఒక విషయం రహస్యంగా దాచిపెడితే అది ఘనత అవుతుందా? మనుషులుగా మనకు మాత్రం అది ఘనత కాకపోవచ్చు, కానీ దేవునికి మాత్రం సంగతి మరుగు చేయుట దేవునికి ఘనతట, ఆ సంగతిని శోధించుట రాజులకు ఘనత. అంటే దేవుడు నేను మరుగు చేసినటువంటి సంగతులు ఎవరైతే పరిశోధించి పరిశీలించి దాన్ని వెలికి తీస్తారో వారికి ఘనత అన్నాడు. ఇప్పుడు రాజులు అనగానే క్రొత్త నిబంధన కాలానికి వచ్చిన తర్వాత క్రైస్తవులందరినీ కూడా రాజులైన యాజక సమూహం అని అన్నారు. అంటే మనమందరం కూడా రాజులమే. అంటే రాజులుగా మనకు ఘనత రావాలి అనంటే మనం ఏం చేయాలి? దేవుడు మరుగు చేసినటువంటి సంగతులను నా పిల్లలైనటువంటి రాజులైనటువంటి యాజక సమూహము ఎవరైతే ఉన్నారో వారు పరిశీలించి పరిశోధించి తెలుసుకుంటే వారికి ఘనత అని అన్నారు. అంటే బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు ఉన్నది ఉన్నట్టుగా పరిశీలనగా తెలుసుకుని ఎవరైతే బోధిస్తారో, తెలుసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు గొప్పవారు అని దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. ఇలా ప్రపంచ క్రైస్తవ్యానికి అర్థం కానటువంటి చిక్కుముడు లాంటి ఒక ప్రశ్న లేదంటే ఒక సందర్భం ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథము, దానికంటే ముందు మీకు అసలు పాఠం పేరు చెప్పలేదు కదా, ఒక టాపికల్గా మనం మాట్లాడతాం కాబట్టి ఈరోజు మనం నేర్చుకునేటటువంటి పాఠము శిరచ్ఛేదనము చేయబడిన ఆత్మలు ఎవరు? శిరచ్ఛేదనము చేయబడిన ఆత్మలు ఎవరు? ఓకే, అర్థమవుతుంది కదా, మాట అర్థమవుతుంది కదా? ఓకే, రైట్. శిరచ్ఛేదనం చేయబడిన ఆత్మలు ఎవరు? శిరచ్ఛేదనము అనంటే నా ప్రశ్న మీ సమాధానం. నా మాట మీకు అర్థమైతే మీరు సమాధానం చెప్పండి. శిరచ్ఛేదనము చేయబడడం అంటే ఏంటి? శిరస్సు అంటే తల, దాన్ని ఛేదించడం అంటే తల మొండెము రెండింటిని వేరు చేయడము శిరచ్ఛేదనం. ఓకేనా? ఈ క్లారిటీ ఉండాలి మనకు. శిరచ్ఛేదనం చేయబడిన వారు ఆత్మలు ఎవరు అన్నది మన ప్రశ్న. చదువుకున్నటువంటి వాక్య పఠనము మరొకసారి మనం ఆలోచన చేయగలిగితే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. మనం ప్రకటన గ్రంథము అనగానే మనకు అర్థం కావలసిన విషయాలు ఏంటంటే ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి మాటలు భూత భవిష్యత్తు వర్తమాన కాలానికి సంబంధించినటువంటి మాటలు. అలాగే ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి
మరి జీవులు కావచ్చు, సంఖ్యలు కావచ్చు, లేదా ఏదైనా ఒక వస్తువుని చూపించి రూపకలంకారంగా యోహాను గారు రాయడం జరిగింది. కనుక ఏదైనా ఒక జీవిని కానీ, లేదంటే ఒక వస్తువుని కానీ, లేదంటే ఏదైనా సంఖ్యను కానీ, దానిని యోహాను గారు పద్మాసు దీపంలో ఖైదీగా ఉన్నప్పుడు అందరికీ, మరి సంఘంలో ఉన్న వారికి అర్థమయ్యే రీతిగా అలంకార రూపంలో రాయబడినటువంటి సందర్భాలు. కనుక ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను, మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించు కొనని వారిని. మన పాఠం ఇక్కడి నుంచి మొదలవుతుంది. యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులని పరిశుద్ధులునై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఇక్కడ మనం చదివినటువంటి ఈ లేఖన భాగంలో ఎన్నో ప్రశ్నలండి. ఈ లేఖన భాగంలోనే ఎన్నో మరి వాక్యానికి భిన్నమైనటువంటి బోధలు అనేవి జరగడం మనం సమాజంలో చూస్తాం. ఇక్కడ దేవుడు మరుగు చేసినటువంటి సంగతులను యేసుక్రీస్తు వారు సవివరంగా కూడా మనకు అక్కడ వివరించడం జరిగింది. కానీ అది అర్థం కాని ఎంతోమంది క్రైస్తవ సమాజం మరి భిన్నంగా బోధించడం జరుగుతుంది. ఏంటి విషయం ఏంటి అని అంటే, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని అని యోహాను గారు రాయడం జరిగింది. అంటే యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమై శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలు, శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలు అన్నాడు. శిరచ్ఛేదనం చేయబడిన వారు అని అంటే ఎవరని మాట్లాడుకున్నాం మనం? తలను మొండెమును వేరు చేయబడిన వారిని శిరచ్ఛేదనం చేయబడిన వారు అని అంటారని మనం మాట్లాడుకున్నాం ప్రారంభంలోనే. ఈ పాఠం అంతా కూడా మీరు ఒక లింక్ సిస్టంలో మీరు వింటేనే మీకు అర్థమవుతుంది. లేదంటే మధ్యలో ఆ లింక్ తెగిపోయింది అనుకోండి, మీకు అర్థం కాదు. మీకు అర్థం చేయించడానికి నేను ప్రయాసపడుతున్నానని నేను అనుకుంటున్నాను. కన్ఫ్యూజన్గా ఉంటుంది పాఠం, కానీ మీరు జాగ్రత్తగా వినకపోతే అసలు ఏమీ అర్థం కాదు. ఓకేనా? రైట్. ఇప్పుడు శిరచ్ఛేదనం చేయబడిన వారు బైబిల్లో ఎవరున్నారు? నేను ప్రారంభంలోనే చెప్పాను కదా, నా ప్రశ్న మీ సమాధానం అని. అలర్ట్గా ఉండాలి. శిరచ్ఛేదనం చేయబడిన వారు బైబిల్లో క్రొత్త నిబంధన గ్రంథంలో ఎవరున్నారు? బాప్తిస్మిచ్చు యోహాను గారిని శిరచ్ఛేదనం చేశారు కదా. ఆ సందర్భం మార్కు సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఎన్నో సందర్భాల్లో మనం విన్నాం. మరొక వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు వారి శిష్యుడైనటువంటి యోహాను గారి సహోదరుడైనటువంటి యాకోబు గారు. ఆ మాట కూడా మనం అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. అంటే ఇక్కడ ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో 4వ వచనంలో చెప్పబడినటువంటి శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను నేను చూచానని యోహాను గారు మాట్లాడడం జరిగింది కదా. మరి శిరచ్ఛేదనం చేయబడినటువంటి ఆత్మలు అనగా వీరేనా? చాలామంది శిరచ్ఛేదనం చేయబడిన వారు ఎవరు అని అంటే వీరని మాట్లాడడం మనకు జరుగుతుంది. మరి వీరేనా? బైబిల్లో ఏదైనా ఒక మాట రాయించారు అని అంటే దాని అక్షరార్థకంగానే మనం తీసుకోకూడదండి. దాని వెనకున్నటువంటి ఉద్దేశం ఏంటి, దాని వెనకున్నటువంటి ఆంతర్యం ఏంటి అనేది మనం గ్రహించాలి. ఉదాహరణకు క్రింద మాటల్లో చదువుదాం. ఏమని? శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను నేను చూచి తిని, వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. వారు బ్రతికిన వారు అని అంటున్నారు. మరి వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో పాటు రాజ్యం చేసిరి అని అంటే 1000 సంవత్సరములు అనగా 1000 సంవత్సరములు అనగా 1000 సంవత్సరముల దీర్ఘకాలాన్ని సూచించేది 1000 అనగానే. ఇప్పుడు వారు బ్రతికిన వారై అంటున్నారు అని అంటే యేసుక్రీస్తు వారు రాజ్యం చేసేటప్పటికి బాప్తిస్మిచ్చు యోహాను గారు బ్రతికున్నారా?
పరలోక రాజ్యం సమీపించి ఉన్నదే అని బాప్తిస్మం పొందండి అని ఆయన వాక్య ప్రకటన చేశారు. కానీ ఆయన మరణించిన తర్వాతే కదా సంఘం అనేది ఏర్పడింది. రాజ్యం అంటే సంఘమే కదా. అర్థమవుతుందా? మీరు వాక్యం వినేటప్పుడు వ్యక్తులను చూడకూడదు, వాక్యాన్ని గ్రహించాలి. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, గ్రహించాలి, అలర్ట్గా ఉండాలి అన్నది అందుకనే. రైట్. అంటే ఈరోజు అబద్ధ బోధలు ఎలా వచ్చినాయి అనంటే, ఈ మాటను చదివి ఏమంటున్నారు అనగానే, క్రీస్తు కొరకు ఈ భూమి మీద బ్రతికి మరణించి పరదేశుకు వెళ్ళిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారు యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో మరలా తిరిగి లేచి, ఇదిగో రెండవ రాకడ తర్వాత మరలా 1000 సంవత్సరములు ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు రాజ్యం చేస్తారు. ఆ 1000 సంవత్సరములు ఈ భూమి మీద రాజ్యం అనంతరము అప్పుడు పరలోకానికి వెళ్ళిపోతారు అని ఈ మాటను చూపించి బోధలు అనేది చేయడం జరుగుతుంది. ఎందుకు? శిరచ్ఛేదనం చేయబడిన వారు బ్రతికిన వారే యేసుక్రీస్తుతో పాటు 1000 సంవత్సరములు రాజ్యం చేస్తారని రాయబడింది. కాబట్టి ఇంతకు శిరచ్ఛేదనం చేయబడిన వారు అనగానే బైబిల్లో శిరచ్ఛేదనం చేయబడినటువంటి యోహాను గారు, యాకోబు గారు గురించేనా ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు అని మనం ఆలోచిస్తే, మనము అక్షరార్థకంగా దీన్ని తీసుకోకూడదని మాట్లాడాం. బ్రతికి ఉండి కూడా శిరచ్ఛేదనం చేయబడిన వారు బైబిల్లో ఉన్నారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. బ్రతికి ఉండి కూడా శిరచ్ఛేదనం చేయబడిన వారు అదేంటండి? శిరచ్ఛేదనం చేయబడిన వారు చనిపోతారు కదా, మరణిస్తారు కదా, వారెలా బ్రతికుంటారు అని మీరు అనుకోవచ్చు. కానీ మనకు వారు ఎవరు అన్నది మనకు తెలియాలి అని అంటే, శిరచ్ఛేదనం చేయబడిన ఆత్మలు అనగానే మరణించిన తరువాత ఆత్మలుగా పరదేశికి వెళ్ళిపోయిన వారి గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం కాదు ఇది. ఉదాహరణకు గలతీ పత్రిక ఒకసారి చూడండి. అక్షరార్థంగా దీన్ని తీసుకోకూడదని ఎందుకు అన్నాను అని అంటే, గలతీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. అక్కడ అపోస్తులుడైన పౌలు గారు పలికినటువంటి మాట. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇప్పుడు ఈ మాటను చదువుకున్న మనము, అపోస్తులుడైన పౌలు గారు యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డారట. యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడింది ఎవరు? వాస్తవానికి ఇరుపక్కల ఉన్నది దొంగలు. కానీ ఇక్కడ నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను అని పౌలు గారు చెప్పడం ఏంటి అంటే, దీన్ని అక్షరార్థకంగా మనం తీసుకోవడానికి వీలు లేదు. సిలువ అనగానే శ్రమలకు గుర్తు, బాధలకు, కష్టాలకు, శోధనలకు, వీటన్నిటికీ గుర్తు సిలువ అనగానే. అంతేగాని నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను అనగానే యేసుక్రీస్తు వారితో పాటు అపోస్తులుడైన పౌలు గారు కూడా సిలువ వేయబడినట్ట అక్షరార్థంగా తీసుకుంటే పొరపాటు జరుగుతుంది. కనుక ఇక్కడ ప్రకటన గ్రంథం ఇది ఇలాగే ఓపెన్ చేసి ఉంచండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో, మరలా శిరచ్ఛేదనం చేయబడినటువంటి ఆత్మలను నేను చూచి తిని అని అన్నారు కదా. ఆత్మలు అనగానే ఈ మాటను ఎలా దీన్ని పరిగణలోనికి తీసుకున్నారు అనగానే, ఇదిగో పరదేశికి వెళ్ళిపోయినటువంటి ఆత్మలు. అసలు ఆత్మ అంటే ఏంటి అర్థం? ఆత్మ అనగా ఎవరు? దేవుడు. ఇప్పుడు నేనున్నాను. నేను అనంటే శరీరము ఆత్మ కలయిక ఒక మనిషి. ఆత్మ అనగానే ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి ఆత్మ గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం కాదు. అలా అనుకుంటే పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం 19-20 వచనంలో అక్కడ యేసుక్రీస్తు వారు నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా చెరలో ఉన్నటువంటి అవిధేయులైనటువంటి ఆత్మలకు ఆత్మరూపిగా వెళ్ళి వాక్యాన్ని ప్రకటించినట్టుగా మనం అక్కడ చూడగలం. ఒకసారి ఆ మాటను కూడా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు. దేవుని దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టిచుండినప్పుడు, పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన అనగానే యేసుక్రీస్తు వారు ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఈ మాటను ఎలా అపార్థం చేసుకున్నారు అనగానే, చెరలో ఉన్న ఆత్మలు అంటే బందీగా ఉన్నటువంటి ఆత్మలు. ఆ ఆత్మలు చెర అనగానే ఏంటో కాదు, నరకము.
నరకములో వెళ్ళినటువంటి ఆత్మలుగా ఉన్నటువంటి ఎవరైతే వారు ఉన్నారో, ఆత్మలుగా ఉన్నవారు, నరకానికి వెళ్ళిపోయిన వారు, ఈ భూమి మీద మరణించి నరకానికి వెళ్ళిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి యేసుక్రీస్తు వారు ఆత్మరూపిగా వెళ్ళి వాక్యాన్ని ప్రకటించారు కనుక ఇదిగో యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో మరలా 1000 సంవత్సరములు రాజ్యం చేస్తారని చెప్పేసి మాట్లాడిన సందర్భం ఉంది కదా. ఇదిగో ఆ నరకానికి వెళ్ళిపోయిన వారికి యేసుక్రీస్తు వారు వాక్యం ప్రకటించారు. ఆయన రెండో రాకడలో భూమి మీదకు వచ్చిన తర్వాత పరదైసులో ఉన్నవారు మాత్రమే కాదు, నరకంలో ఉన్నవారు కూడా ఈ భూమి మీదకు సమాధుల్లో నుంచి లేచిన తర్వాత మరలా 1000 సంవత్సరములు ఈ భూమి మీద రాజ్యం చేసిన తర్వాత అప్పుడు పరలోకానికి వెళ్ళిపోతారు. ఇది దాని గురించి రాయించినటువంటి మాట అని ఈ ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 4, 5, 6 వచనాలను ఈ విధంగా తప్పుడుగా బోధిస్తున్నారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నరకంలో ఉన్నటువంటి ఆత్మలకు యేసుక్రీస్తు వారు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించారు అక్కడున్న సందర్భం. నరకానికి వెళ్ళిపోయిన వారికి వాక్యం ప్రకటించిన ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. నరకానికి వెళ్ళిపోయిన వారు మరలా భూమి మీదకి వచ్చి మరలా యేసుక్రీస్తు వారితో రాజ్యం చేసి మరలా ఆ తర్వాత పరలోకానికి వెళ్ళిపోతారా? ఒకసారి నరకానికి వెళ్ళిపోయిన తర్వాత మరలా భూమి మీదకి వచ్చి మరలా పరలోకానికి వెళ్ళడం అనేది అసంభవం. మరి ఇలాంటి బోధ చేస్తున్నటువంటి ఈ బోధలు మరి వాక్యానికి భిన్నమైనటువంటి బోధలు కనుక దీని అర్థం ఏంటి? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో రాయబడినటువంటి వాక్య భావం ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి అని అనగానే, ఇదిగో చెరలో ఉన్నటువంటి ఆత్మలు అంటే పాపమనే చెరలో పట్టబడినటువంటి ఆత్మలుగా, ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మలుగా ఉన్నటువంటి వారు పాపమనే చెరలో పట్టబడినటువంటి వారుగా ఉన్నారు కదా. వారి దగ్గరికి ఆత్మరూపిగానే ఒకనాడు నోవా గారి కాలంలో యేసుక్రీస్తు వారు ఆత్మరూపిగా వెళ్ళి బోధించినటువంటి సందర్భం. అంటే బైబిల్లో రాయబడినటువంటి మాటలు మనం అక్షరార్థంగా తీసుకుంటే అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మరి దీని యొక్క అర్థం ఏంటి? ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి దీని అర్థం ఏంటి? శిరచ్ఛేదనం చేయబడిన వారు ఎవరు? ఆత్మలుగా ఉన్నవారు ఎవరు? రాజ్యం చేసేవారు ఎవరు అన్నది మనకు ప్రశ్నలు. ఓకే, ఇంతవరకు మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదా? రైట్. ఇప్పుడు రోమపత్రిక చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను. పాపము విషయంలో చచ్చిన వారుగా ఉన్న మనలను బాప్తిస్మం ద్వారా క్రీస్తు యేసు ద్వారా సజీవులుగా చేయడం జరిగింది. ఇక్కడ ప్రకటన గ్రంథంలో మరి చదివినటువంటి లేఖన భాగం శిరచ్ఛేదనం చేయబడిన వారు ఎవరు అనంటే, ఇదిగో పాపము విషయములో మరణించి యేసుక్రీస్తు వారిని బాప్తిస్మం ద్వారా ధరించుకొని మరొక నూతనమైన జన్మను పొందిన వారే శిరచ్ఛేదనం చేయబడిన వారు. ఎందుకు అనంటే, ఈ శిరస్సులో నుంచే కదా ఈ బాడీలో ప్రతి సంకేతము అనేది వచ్చేది. ఈ బాడీలో కదులుతున్నా మెదులుతున్నా లేదంటే ఏదైనా స్పర్శ ములుగుచ్చుకుందనుకోండి, అక్కడికి చేయలిపోతుంది. ఎందుకు? శిరస్సులో నుంచే సంకేతాలు వస్తాయి కాబట్టి. బాప్తిస్మం ద్వారా, అంటే బాప్తిస్మానికి ముందు ఈ శిరస్సులో ఉండేటటువంటి చెడు ఆలోచనలు, చెడు తలంపులు ఏవైతే ఉన్నాయో బాప్తిస్మం ద్వారా, అంటే పాపములో బందీగా ఉన్న మనము బాప్తిస్మం ద్వారా మరణించి మరల క్రీస్తు ద్వారా తిరిగి లేచాం. అలా తిరిగి లేచిన మనము సంఘంగా మలచబడ్డాం. బాప్తిసం తీసుకున్న వారు సంఘమే కదా, సంఘంలో చేర్చబడ్డాం కదా. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే లోకమనే శిరస్సును మనం ఛేదించి యేసుక్రీస్తు వారి శిరస్సును మన దేహానికి మనం అంటుకట్టబడ్డాము. మన దేహంలో శిరస్సును అంటించుకున్నాము. లోకములో పాపములో ఉన్న మనము బాప్తిస్మం ద్వారా మరణించి ఇదిగో నూతన జన్మను పొందుకున్నాము. ఇదిగో పాపము, ఈ దేహంలో జరిగేటటువంటి ప్రతి విధమైన పాపము ఎక్కడ నుంచి ఆలోచనలు ప్రారంభమవుతాయి అనంటే శిరస్సులో నుంచే. ఆ శిరస్సును బాప్తిస్మం ద్వారా సమాధి చేసి ఇదిగో క్రీస్తు అనే శిరస్సును మన ఈ దేహానికి మనం అంటించుకున్నాము, అంటు కట్టబడ్డాము.
ఓకేనా? ఇక్కడ చెప్పబడినటువంటి ఆత్మలు కానీ శిరచ్ఛేదనం చేయబడిన ఆత్మలు అంటే ఇదిగో క్రైస్తవులు, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన క్రైస్తవులే శిరచ్ఛేదనం చేయబడినటువంటి ఆత్మలు. ఎందుకంటే వారు ఈ భూమి మీద 1000 సంవత్సరములు రాజ్యం ఏలుతారు అని అన్నారు. అదే క్రింద వచనాల్లో కూడా ఏమన్నారు? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఇదియే మొదటి పునరుత్థానము. 4వ వచనంలో యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై. ఎక్కడ బ్రతికారు? ఇదిగో మొదటి పునరుత్థానంలో వారు బ్రతికారు. ఎందుకంటే లోకములో మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయి ఉన్నాం. చచ్చిపోయిన మనము ఇదిగో శిరచ్ఛేదనం అనే బాప్తిస్మం ద్వారా మరలా నూతన జన్మను పొందుకున్నాము, నూతనంగా మరలా బ్రతికాము. ఇదియే మొదటి పునరుత్థానము. మరణం అనగానే 2 మరణాలు ఉన్నాయండి. ఒకటి ఈ లోకంలో పాపం విషయంలో మరణించడం, రెండవ మరణము నరకానికి వెళ్ళిపోవడం. ఓకేనా? అర్థమవుతుంది కదా? ఇంకా మీకు అర్థం కావాలి అని అంటే క్రీస్తులో బాప్తిస్మం తీసుకున్న వారే మరొక జన్మను పొందుకున్నవారు, శిరచ్ఛేదనం చేయబడి మరలా తిరిగి బ్రతికిన వారు అని మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా శిరచ్ఛేదనం చేయబడిన వారేనా? మనకు ఆన్సర్ వచ్చింది. శిరచ్ఛేదనం చేయబడిన వారు ఎవరు అని అంటే బాప్తిస్మం పొంది సంఘానికి అవయవాలుగా క్రీస్తు శిరస్సుగా మనం అంటుకట్టబడిన వారుగా ఉన్నవారే శిరచ్ఛేదనం చేయబడిన వారు అని మనకు క్లారిటీ వచ్చింది. బాప్తిస్మం ద్వారా లోకంలో మరణించిన వారు శిరచ్ఛేదనం చేయబడిన వారు అని. ఇంతకు బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు కూడా శిరచ్ఛేదనం చేయబడిన వారేనా అనంటే కాదని చెప్పక తప్పదు. ఎందుకంటే మన హ్యూమన్ బాడీలో ఒక రోజుకి సుమారుగా ఎన్ని వేల ఆలోచనలు? సుమారుగా 70 నుండి 80 వేల ఆలోచనలు కదా. ఈ 70 నుండి 80 వేల ఆలోచనలు ఒకవేళ బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరూ క్రీస్తునే శిరస్సుగా పెట్టుకొని ఉంటే ఆలోచనలన్నీ ఎక్కడి నుండి వస్తాయి? శిరస్సులో నుంచే కదా. ఈ బాడీలో ప్రతి ఆలోచన వచ్చేది శిరస్సు నుంచే. శిరస్సు నుంచి సంకేతాలు వస్తేనే ఈ బాడీ అనేది చెలిస్తుంది. కనుక బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరూ క్రీస్తును శిరస్సుగా పెట్టుకుంటే ఆ క్రీస్తు యొక్క ఆలోచనలు ఈ బాడీ ద్వారా జరిగిస్తూ ఉంటేనే వారు నిజంగా శిరచ్ఛేదనం చేయబడిన వారు. లేదు అని అనుకుంటే వారు శిరచ్ఛేదనం చేయబడిన వారు కాదు. ఎందుకు? సంకేతాలన్నీ శిరస్సులో నుంచి వచ్చేటప్పుడు మన ప్రవర్తన, మన మాట, మన బిహేవియరు, లేదంటే ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఎలా ఉండాలి? క్రీస్తు అనుకున్న ఆలోచనల ప్రకారంగానే ఈ భూమి మీద జరిగించాలి. అలా ఒకవేళ జరిగించట్లేదు, నేను పాపం మానుకోవట్లేదు, బాప్తిస్మం తీసుకున్నాను పాపం మానుకోవట్లేదు, బాప్తిస్మం తీసుకున్నాను త్రాగుడు మానుకోవట్లేదు, బాప్తిస్మం తీసుకున్నాను బూతులు మానుకోవట్లేదు, బాప్తిస్మం తీసుకున్నాను అబద్ధాలు మానుకోవట్లేదు అని అంటే వారు నిజంగా క్రీస్తు శిరస్సును ధరించుకున్న వారేనా? క్రీస్తు శిరస్సుకు అవయవాలుగా అతకబడ్డ వారేనా? ఆలోచించండి. వారు నిజంగా శిరచ్ఛేదనం చేయబడిన వారు కాదు. కుక్క ఎలాగైతే వాంతికి తిరుగుతుందో, పంది ఎలాగైతే కడగబడిన పంది మరలా బురదలోనికి ఎలాగైతే వెళ్ళిపోతుందో, శిరచ్ఛేదనం చేయబడిన తర్వాత కూడా మరలా అవే ఆలోచనల ప్రకారం వాడు బతుకుతూ ఉంటే వాడు కుక్క వాంతికి తిరిగినట్టుగా మరలా పాపాన్ని, లేదంటే తెగిపడిపోయినటువంటి ఆ దుష్టమైన ఆలోచనలు, దుర్మార్గమైన ఆలోచనలతో కలిగి ఉన్నటువంటి తన శిరస్సునే మరల తన శరీరానికి అంటించుకున్నాడే తప్ప క్రీస్తు శరీరంగా, క్రీస్తును శిరస్సుగా ఆయన అంగీకరించట్లేదు. అలా అంగీకరించిన వారైతే క్రీస్తు ఆలోచనల ప్రకారంగానే ఈ భూమి మీద బ్రతకాలి. కనుక మరొక మాటను చూద్దాం. అంటే ప్రపంచ క్రైస్తవులు 450 కోట్ల మంది అనే సంఖ్య మనం మాట్లాడుకుంటున్నామే. ఈ 450 కోట్ల మంది కూడా క్రీస్తు అనుకున్న ఆలోచనల ప్రకారంగానే, క్రీస్తు అనుకుంటున్నటువంటి ప్రణాళికల ప్రకారంగానే నడుచుకుంటున్నారా? పేరుకు మాత్రమే బాప్తిస్మం తీసుకొని మేము క్రైస్తవులమని చెప్పుకుంటూ నామకార్థంగా పిలువబడుతున్నారా? నిజమైన క్రైస్తవుడు నిజంగా క్రీస్తును శిరస్సుగా ధరించుకొని ఉంటే ఆయన సంకేతాల ప్రకారంగానే, ఆయన ఆలోచనల ప్రకారంగానే ఈ భూమి మీద ప్రవర్తించాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఎవరు సిలువ వేశారు? ఎవరు చంపివేశారు?
క్రీస్తు సంబంధులైతే శరీరములో పుట్టేటటువంటి ఆలోచనలు, కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని సిలువలో చంపివేశారు. కానీ శరీరానికి ఇచ్చ, దురాశ, ఆలోచన, కోరిక ఎక్కడి నుండి కలుగుతుంది? టోటల్ బాడీనంతా కంట్రోల్ చేసేదేంటి? ఆలోచన, బ్రెయిన్, శిరస్సులో నుంచే కదా సంకేతాలు వస్తే బాడీ అంతా టోటల్ శిరస్సు కంట్రోల్లో బాడీ ఉండేది. ఈ శరీరంలో దురాశలు, కోరికలు, ఇచ్చలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చంపివేయలేదు. ఇవన్నీ మరలా మనలో కనబడుతున్నాయి అనంటే ఇదిగో క్రీస్తు శిరస్సుతో మనం అంటుకట్టబడి ఉండట్లేదు. అంటే శిరచ్ఛేదనము చేయబడలేదు. మన పాత జీవితాన్ని మనము సమాధి చేయలేదు అని అర్థం. ఓకేనా? క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్న తర్వాత మనం ఎలా ఆలోచించాలి అనంటే ఇదిగో క్రీస్తులో ఆలోచించాలి. ఆయన చెప్పిన మాటల ప్రకారంగా ఆలోచించాలి. ఇదేంటండి క్రీస్తు సంఘానికి శిరస్సు అని చెప్పారు, మరి ఎక్కడుందో బైబిల్లో? అందరికి తెలుసు కాబట్టి రెఫరెన్స్ చెప్పలేదు. పోనీ మాకు తెలియదండి అని అనుకుంటే ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు చూద్దాం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును ఓకే అంటే మనము క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకొని సంఘంగా మనం చేర్చబడ్డామే. సంఘంగా చేర్చబడిన, సమాజంగా కూడుకున్న మనకు శిరస్సు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటారు కదా, మనకు హెడ్ ఎవరనంటే యేసుక్రీస్తు వారు. ఆయనే మనకు శిరస్సు. మనమందరము కూడా అవయవాలము. ఈ చేత్తో ఏదైనా పని చేయాలి అనంటే సంకేతం ఎక్కడి నుంచి వస్తుంది? శిరస్సులో నుంచే. కాళ్ళతో పని చేయాలన్నా సంకేతాలు ఎక్కడి నుంచి వస్తాయి? శిరస్సులో నుంచే. కనుక క్రీస్తును శిరస్సుగా ధరించుకున్నప్పుడు ఆయన ఆదేశాల ప్రకారంగానే మనం ప్రవర్తిస్తున్నామా లేదా అన్నదే మనకు పాయింట్. మరి అలా బ్రతుకుతున్నామా? మనల్ని మనమే మరి పరీక్షించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. కనుక ఇలా మనలో క్రీస్తు ఆలోచనల ప్రకారంగా, ఆయన ఉద్దేశాల ప్రకారంగా మనలో జరగట్లేదు, ఏమి ఉండట్లేదు అని అనుకుంటే మరలా కక్కిన కుక్క ఎలాగైతే వాంతి దగ్గరికి వెళ్ళిపోతుందో, చంపబడి శిరచ్ఛేదనం చేయబడి ఈ దుర్మార్గపమైన ఆలోచనలను దూరం పెట్టామో మరలా వాటిని తెచ్చుకుంటున్న వారుగా మనం మారిపోతున్నాము. అంటే నిజంగా శిరచ్ఛేదనం చేయబడినటువంటి క్రైస్తవులము కాదని అర్థం. అలా ఒకవేళ బ్రతుకుతున్న వారి విషయం. ఓకేనా? ఇక్కడ దీని గురించి చెప్పబడినటువంటి సందర్భం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు. అంతేకాని దాన్ని అక్షరార్థంగా తీసుకొని వెళ్ళిపోతే రాజ్యం ఎక్కడుంటుందండి? 1000 సంవత్సరాలు రాజ్యం అన్నారు. రాజ్యం ఎక్కడుంటుంది? ప్రారంభంలో చెప్పినట్లుగా ఇదిగో పరదేశికి వెళ్ళిపోయిన వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అప్పుడు రాజ్యం చేస్తారు. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం రాసేటటువంటి యోహాను గారే 1వ అధ్యాయం 9వ వచనంలో నేను రాజ్యంలో పాలివాడనైతిని అని కూడా ఆయనే మాట్లాడారు. అంటే భూమి మీద అప్పటికి రాజ్యం ఉందా? ఉంది. యేసుక్రీస్తు వారు స్థాపించారు ఆ రాజ్యాన్ని. అపోస్తలుడైన పేతురు గారు పెంతెకోస్తు పండగ దినమున వాక్యం బోధించినప్పుడు 3000 మందితో రాజ్యం ప్రారంభమైంది. అదే సంఘము. 1000 సంవత్సరములు అనగా దీర్ఘకాలాన్ని సూచించేది. అంతే తప్ప మరణించి పరదేశికి వెళ్ళిపోయిన వారు, మరణించి నరకానికి వెళ్ళిపోయిన వారు యేసుక్రీస్తు వారు రాకడలో మరలా భూమి మీదకు వచ్చి అప్పుడు 1000 సంవత్సరములు ఈ భూమి మీద రాజ్యం చేస్తారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏలుతారు. ఆ తర్వాత పరలోకానికి అందరిని తీసుకొని వెళ్ళిపోతారు. ఇదే 1000 ఏండ్ల పరిపాలన అని బోధించేవారు. ఆ బోధ అనేది తప్పు. ఇక్కడ రాయబడినటువంటి వాక్య భావము, వాక్య అర్థం తెలియక ఎవరికి నచ్చినట్లుగా వారు బోధించడం అనేది జరుగుతుంది. కనుక మీకు ఇంకా క్లారిటీ రావాలి అనంటే మనకు పైన ట్యాంకులు ఉన్నాయి కదా, వాటర్ ట్యాంకులు. అందులో నింపినటువంటి వాటరే కింద ట్యాప్ ఇప్పితే అదే వాటర్ వస్తాయా, లేదంటే కాలువొడ్డు దగ్గర ఉన్న వాటర్ వస్తాయా? చెప్పండి. పైన ట్యాంకులో ఏ నీళ్ళు అయితే ఉన్నాయో అవే వస్తాయి. మరి మన దేహానికి శిరస్సు క్రీస్తు అయినప్పుడు, నిజంగా క్రీస్తే మనకు శిరస్సు అయి ఉన్నప్పుడు ఆయన ఆలోచనల ప్రకారమే మన దేహము ప్రవర్తిస్తుందా? ప్రవర్తించట్లేదు అని అంటే ఆయన శిరస్సుగా మనము అధికారికంగా ఆయన అధికారంలో మనము అంగీకరించట్లేదు. మనకు తెలియకుండానే శిరస్సును మనం మరలా ఛేదించేసాం. ఆయన శిరస్సును అంటించుకొని మరలా దాన్ని దూరం చేసి మరలా లోక సంబంధమైన, పాప సంబంధమైన మన దేహంలో పుట్టేటటువంటి మన ఆలోచనలు కలిగినటువంటి మన శిరస్సునే మనం పెట్టుకున్నాము. ఆలోచనలు ఏవి?
దాని ఫలాలేవి? నిజంగానే మనకు శిరస్సు క్రీస్తు అయితే క్రీస్తులో నుండి వచ్చేటటువంటి ఫలాలు మనలో కనిపించాలి కదా. పైన వాటరు మనం ఏ వాటర్ అయితే నింపుతామో అవే ట్యాప్లో నుంచి వచ్చేటప్పుడు క్రీస్తునే మనకు శిరస్సుగా ఉంచినప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆత్మ ఫలాలే మనలో ఫలించాలి. మనలో లేవు, కనబడట్లేదు అని అంటే మనం నిజంగా ఈ లోక సంబంధమైన శిరస్సును ఛేదించిన వారము కాదు. మరొక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయి చూడగా, అంటే శిరస్సు ఇచ్చే ఆదేశాలు సంకేతాల ప్రకారంగానే టోటల్ ఈ బాడీ అనేది పనిచేయాలి. ఇది పాయింట్. మీకు ఇంకా అర్థం కావాలి అని అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఆస్ట్రేలియన్ క్రికెటర్ జోస్ ఫిలిప్, ఈయన తెలియని వారు ఉండరు మ్యాక్సిమం. ఈయన 2014లో మరి క్రికెట్ ఆడుతున్న సమయంలో, ఆయన బ్యాటింగ్ చేసే సమయంలో బాల్ వచ్చి ఈ మెడ మీద తగిలిందండి. ఈ మెడ మీద తగలడం వలన అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. తర్వాత హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోయారు. 2 రోజులు హాస్పిటల్లో ఉండి మరణించడం జరిగింది. ఎందుకు అనంటే ఈ టోటల్ బాడీలో ఒక నర్వస్ సిస్టమ్ ఉంటుందండి, అంటే నరాల వ్యవస్థ. ఇదంతా కూడా టోటల్ మన బాడీ అంతా పని చేయాలి అనంటే ఇదిగో శిరస్సుకు మొత్తం జాయింట్ అయిపోయి ఉంటాయి. మన కాళ్ళు వేళ్ళు కానీ చేతులు వేళ్ళు కానీ ఇక్కడి నుంచి టోటల్ బాడీలో అన్ని వెయిన్స్ అన్నీ కూడా ఇదిగో మెడ ద్వారా మెదడుకు అంటు కట్టబడి ఉంటాయి. ఆయనకి ఇక్కడ బాల్ తగలడం వల్ల ఈ మెడ మీద ఉన్నటువంటి నరాలు బ్లాక్ అయిపోయి బ్లడ్ క్లాట్ అయిపోయి మెదడులో ఉన్నటువంటి మొత్తం ఆ నరాల వ్యవస్థ అంతా కూడా చితికిపోయి మొత్తం బ్లీడింగ్ అయిపోయి ఆయన మరణించడం జరిగింది. ఎందుకు? మెదడులో నుంచి వచ్చేటటువంటి సంకేతాలు ఆగిపోయాయి. అక్కడి నుండి వచ్చేటటువంటి ప్రతి విధమైన ఇప్పుడు అక్కడి నుంచే కదా ప్రతిస్పందించేది బాడీ అంతా. అక్కడ ఆలోచనల ప్రకారమే కదా, శిరస్సు అదే కదా. కనుక నరాల వ్యవస్థ అనేది దెబ్బతినడం వలన ఆయన మరణించడం జరిగింది. అంటే మన టోటల్ బాడీ మొత్తం జంక్షన్ అంతా ఎక్కడుంది అనంటే ఇక్కడే శిరస్సు. కనుక సంఘములో అవయవాలుగా ఉంటున్న మనందరికీ ఇదిగో ఒక జంక్షన్ కలుపుతుంది. ఆ జంక్షన్లో శిరస్సు ఎవరు అనంటే యేసుక్రీస్తు వారు. కనుక మన తలను మనం లోకంలో ఉన్నటువంటి ఆలోచనలు తీసేసి, శిరచ్ఛేదనం అనగానే మరలా మీరు తలను ఊడబీక్కడం ఇలా ఆలోచించకండి, ఆత్మీయంగా ఆలోచించండి. అంటే శిరస్సులో పుట్టేటటువంటి తప్పుడు ఆలోచనలు చంపివేయడం, అది శిరచ్ఛేదనం. ఓకేనా? అలా చేయబడినటువంటి ఆత్మలను ఆయన చూశారట. దాని కంటిన్యూగా చదువుదాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము 2వ మాట. మరియు యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము, అంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రకటిస్తున్నారో ఆ దేవుని వాక్యం నిమిత్తము శిరచ్ఛేదనము, లోక సంబంధమైన వాటినన్నిటిని కూడా చంపివేసుకొని శిరచ్ఛేదనము చేయబడి బాప్తిస్మం ద్వారా ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేశారు. బాప్తిస్మం ద్వారా మరణించి వారు మరలా పునరుత్థానులై బ్రతికారు. అంతేకాని మరణించినటువంటి యాకోబు, యోహాను గారు వీరు మరలా బ్రతికారా ఈ భూమి మీద? ఒకవేళ భూమి మీద బ్రతకలేదు అని అనుకుంటే వారు పరదేశికి వెళ్ళిపోయారు. ఓకే, వారు యేసుక్రీస్తుతో పాటు 1000 సంవత్సరములు రాజ్యం చేసిరి అని అంటున్నారు. చేసిరి అని అంటే ఇది భూతకాలానికి సంబంధించిందా, వర్తమాన కాలానికి సంబంధించిందా, భవిష్యత్ కాలానికి సంబంధించిందా? చేసిరి. ఎప్పుడు చేశారట? శిరచ్ఛేదనం చేయబడి వారు బ్రతికారు. బ్రతికిన తర్వాత 1000 సంవత్సరములు క్రీస్తుతో పాటు రాజ్యం చేసిరి. వీరు అనుకున్నట్టుగానే శిరచ్ఛేదనం చేయబడిన వారు యాకోబు గారు, యోహాను గారు అని అనుకుంటే వారు మరణించిన తర్వాత మరలా ఈ భూమి మీద బ్రతికారా? లేదు కదా. వారు మరణించి పరదేశికి వెళ్ళిపోయారు. పరదేశంలో రాజ్యం ఉందా? రాజ్యం ఎక్కడుంది? భూమి మీద. అంటే భూమి మీద రాజ్యం చేయడానికి ఆల్రెడీ చేశారా? చేశారు. వారే అనుకుంటే ఈ వాక్యము వారు అపార్థం చేసుకున్నట్లే. కనుక ఇక్కడ శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలు అనగానే యాకోబు, యోహాను గారు కాదు. ఇది భూమి మీద జరుగుతుంది. మరి ఎవరు అనంటే ఇదిగో లోక సంబంధమైన ఆలోచనలు ఛేదించి క్రీస్తు అనే శిరస్సును మరి ధరించుకొని ఆయన ఆలోచనల ప్రకారంగా క్రీస్తు గురించి, దేవుని గురించి వాక్యాన్ని ప్రకటించేవారు ఎవరైతే ఉన్నారో వారే శిరచ్ఛేదనం చేయబడినటువంటి ఆత్మలు. వారు బాప్తిస్మం ద్వారా మరలా బ్రతికారు. మొదటి పునరుత్థానం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుత్థానం. క్లారిటీ వచ్చింది కదా.
ఇదే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానము పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? సంఘం. పరిశుద్ధులు అంటే ఎవరు? క్రీస్తులో బాప్తిస్మం తీసుకొని సంఘంలో చేర్చబడిన వారే పరిశుద్ధులు. అంటే భూమి మీద ఉన్నటువంటి సంఘాన్ని, క్రైస్తవులను ఉద్దేశించి వ్రాయబడినటువంటి మాట. ఓకే. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేస్తారు. 1000 సంవత్సరములు అంటే సుదీర్ఘకాలం పుట్టుకొచ్చేటటువంటి ప్రతి క్రైస్తవులు బాప్తిస్మం తీసుకొని సంఘంలో, రాజ్యంలో చేర్చబడుతున్న వీరందరూ కూడా ఇదిగో యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు రాజ్యము చేస్తారు. ఆ రాజ్యంలో రాజులైన యాజక సమూహంగా ఉంటారు. ఇప్పుడు చెప్పండి, శిరచ్ఛేదనం చేయబడిన వారు ఎవరు? శిరచ్ఛేదనం చేయబడిన వారు అంటే ఎవరు? యాకోబు, యోహాను గారేనా? మరి ఎవరు? క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకొని లోక సంబంధమైన ఆలోచనలు చంపివేసుకొని ఇదిగో క్రీస్తునే సంఘంలో చేర్చబడి క్రీస్తునే శిరస్సుగా మంచి ఆలోచనల ప్రకారంగా ఎవరైతే బ్రతుకుతారో వారు శిరచ్ఛేదనం చేయబడిన వారు. వారు లోక సంబంధమైన విషయంలో చచ్చిపోయి ఇదిగో బాప్తిస్మం ద్వారా మరలా బ్రతికిన వారు. ఇది ఇక్కడ రాయబడినటువంటి సందర్భం. కానీ ఇది అర్థం కాక ఎవరికి నచ్చినట్లుగా వారు బోధించడం అనేది వాక్య ప్రకారంగా ఇది తప్పు అని చెప్పడం జరుగుతుంది. దీనివలన 1000 సంవత్సరములు అనగానే చెప్పాను కదా, అప్పటికి ఈ మాట రాస్తున్నటువంటి యోహాను గారు ఆల్రెడీ రాజ్యంలో పాలివాడనై ఉన్నాను అని అన్నారు. ఒకసారి ఆ మాట కూడా చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. అప్పటికి రాజ్యంలో నేను పాలివాడనయ్యాను అని అంటారు. ఎక్కడుండి రాశారు ఆ మాట? చెరసాల్లో, అంటే పద్మాసు దీపంలో చెరగా కొనిపోబడిన తర్వాత రాసినటువంటి మాట. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను, అంటే అప్పటికి రాజ్యం ఉంది. మరలా యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత అప్పుడు రాజ్యం కాదు. సహనంలోను పాలివాడనైతిని, రాజ్యంలో పాలివాడయ్యాడు. అప్పటికి రాజ్యం ఉంది. ఓకేనా? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చివరిగా, అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరికనే ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడు, శరీర సంబంధమైన వాటి విషయంలో ఊరికనే ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడు ఎవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు అభివృద్ధి పొందుచున్నది. సర్వ శరీరము ఇదిగో క్రీస్తు అనే శిరస్సు ద్వారా దేవుని వలన అభివృద్ధి చెందాలి. ఒకవేళ అలా అభివృద్ధి చెందట్లేదు అని అంటే ఇదిగో శిరస్సు అయినటువంటి క్రీస్తు ఆలోచనల ప్రకారంగా ఎవరైతే బ్రతకట్లేదో వారు శిరచ్ఛేదనం చేయబడని వారు. కనుక శిరచ్ఛేదనం చేయబడిన వారు ఎవరు అని అంటే క్రీస్తులో బాప్తిస్మం తీసుకున్నవారు, లోక సంబంధ విషయంలో మరణించిన వారు, మరలా బాప్తిస్మం ద్వారా తిరిగి లేచిన వారు, బ్రతికిన వారు అని మరి తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన ఈరోజు మీ పిల్లలతో క్రైస్తవ సమాజానికి అర్థం కానటువంటి కొన్ని విషయాలు పంచుకొని ఉన్నాను. జ్ఞాపకం చేసుకునండి. వాక్యంగా మీరు మరుగు చేసినటువంటి సంగతులను పరిశీలనతో పరిశోధనతో తెలుసుకున్న వారే ధన్యులు, గొప్పవారు అని, ఘనత పొందిన వారని మీరు సెలవిచ్చారు. కనుక తండ్రి, మేమందరము నాయన మరి మీరు వ్రాయించినటువంటి వాక్కుల్లోని ఉద్దేశము, దాని యొక్క భావము, దాని యొక్క ఆంతర్యం తెలుసుకొని సంతోషిస్తున్నాం. ఇటు కృపను మాకు అనుగ్రహించినందుకు మీకే వందనములు, కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ వచ్చిన మీ పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని సత్యానుసారంగా, వాక్యానుసారంగా మరి బ్రతికిన దినములంతా కూడా నాయన వాక్య ప్రకారంగా జీవిస్తూ సత్యాన్ని అన్వేషిస్తూ మీ కొరకు ఉత్తమంగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మీ ప్రణాళికల ప్రకారంగా ఈ భూమి మీద జీవించి మీరున్న లోకానికి తిరిగి చేరుకున్న గొప్ప ధన్యతను అనుగ్రహించమని అర్థిస్తూ వచ్చిన పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారిని, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని మీరే తోడుగా ఉండి మరి పరసంబంధమైన దీవెన ఆశీర్వాదాలతో వారిని వృద్ధిలోనికి తీసుకుని రమ్మని మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన విన్నపమును అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.